శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర, ఇన్పుట్ సబ్సిడీలు అందక వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, ఇసుక, లిక్కర్ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులకు తక్షణమే గిట్టుబాటు ధరలు, ఇన్పుట్ సబ్సిడీలు విడుదల చేయాలని, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం. మన స్థానిక ఎమ్మెల్యేకి ఎటువంటి అంటే ప్రజలకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా, ప్రజలకి ప్రభుత్వం ద్వారా అందే పథకాలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి అందుతుందా లేదా అనేటువంటి ఎటువంటి చింత లేదు. అటువంటి పరిపాలన స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నారు మామిడి గోవిందరావు గారు. అంటే పరిపాలన ఇచ్చారేమో కానీ ఇంతవరకు ఆ డబ్బులే లేవు. గత 3 సంవత్సరాలుగా అందవలసిన 60,000 రూపాయలు సంగతి. అలానే ఏది కూడా ప్రభుత్వం ద్వారా రైతులకి అందడం లేదు. ఈరోజు వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నా రాజీనామా చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాం. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి అంటే డిఎస్సిలో అన్ని రకాలైనటువంటి అవకతవకలయ్యాయి. అయితే సిబిఐ విచారణ మరి ఎంతో భయంకరంగా ఉద్యోగాల అందరూ తెలియజేస్తాం. మరి రాజీనామా చేయవలసిన బాధ్యత